హాయ్ అండి, వెల్కమ్ టు తేజ 205 ఛానల్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియో వచ్చి మనం OnePlus 15R గురించి ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాం. కాబట్టి వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఈ మోడల్ గురించి కొద్దిగా క్లారిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మేజర్ టాపిక్ లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనం OnePlus 15R ముందు ఫిజికల్ ఏరియా చూసుకోవచ్చండి. ఫిజికల్ ఏరియాలో మనకి 3 కలర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి చార్కోల్ బ్లాక్ అండ్ ఇంకోటి వచ్చి మింట్ బ్రేజ్ కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చి ఎలక్ట్రిక్ వైలెట్. ఈ 3 కలర్స్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ వైలెట్ ఏదైతే ఉందో ఇండియాకి స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ సైడ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ప్రొడక్షన్ గా మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే ప్రొడక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తో రావడం జరుగుతుంది. బిల్డ్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ మోడల్ కి. అండ్ లుక్ వైజ్ కావచ్చు, కెమెరా సెటప్ కావచ్చు, మనకి చాలా ప్రీమియం గా ఉంది. హ్యాండిల్ గ్రిప్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా డిస్ప్లే విషయం కానీ మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చి మనకి 6.83 ఇంచెస్ బిగ్గర్ డిస్ప్లేతో అయితే ఈ మోడల్ రావడం జరుగుతుంది. అండ్ రిఫ్రెష్ రేట్ 165 రిఫ్రెష్ రేట్. అండ్ ఇందులో మన సపోర్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే 1 బెడ్ కలర్, అదేవిధంగా HDR10+ అండ్ డాల్బీ విజన్ ఇందులో మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్ మనం మేజర్లీ ఇంకో టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలండి, వాటర్ రెసిస్టెన్స్ గురించి. వాటర్ రెసిస్టెన్స్ ఒకటి కాదు, రెండు కాదు, యాక్చువల్గా ఇందులో మనకి 4 ప్రొటెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, సర్టిఫికేషన్స్. అవి వచ్చి IP66 అండ్ IP68 అండ్ IP69 అండ్ IP69K ఫుల్లీ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకి ఇన్బాక్స్ ఆక్సిజన్ OS 16 తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 16 తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చి మనకి 4 ఇయర్స్ అండ్ ఆక్సిజన్ OS అప్డేట్స్ వచ్చి 6 ఇయర్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి లైఫ్ టైం డిస్ప్లే గ్రీన్ లైన్ ఇష్యూ సర్టిఫై, అంటే లైఫ్ లో ఎప్పుడైనా మీకు గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినట్లయితే కంపెనీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చి మనం చూసుకున్నట్లయితే ప్రాసెసర్ గురించి మనం మేజర్లీ మాట్లాడుకోవాలండి. ప్రాసెసర్ ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. మీకు ప్రాసెసర్ స్పీడ్ గా మనం చూసుకున్నట్లయితే 3.8 GHz GPU స్పీడ్ అంటే మీకు గ్రాఫిక్స్ కావచ్చు, ఏదైనా సరే మొబైల్లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అదే విధంగా అండ్ టచ్ కి సపరేట్ చిప్సెట్ యూజ్ చేయడం జరిగింది. మీకు ఎక్స్పీరియన్స్ అనేది మొబైల్ యూజింగ్ ఎక్స్పీరియన్స్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇంకో లెవెల్ పై మెట్కి ఈ మోడల్లో అనేది మనకి తీసుకురావడం జరిగింది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ర్యామ్ వచ్చి మనకి ఇందులో 2 వేరియంట్స్ లో లాంచ్, 2 వేరియంట్స్ కూడా 12 GB ర్యామ్ తో రావడం జరిగింది. 12 GB ర్యామ్ ఏదైతే ఉందో LPDDR5X అల్ట్రా తో రావడం జరుగుతుంది. ఇంకా రోమ్ చూసుకున్నట్లయితే 2 వేరియంట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి 256, ఇంకోటి వచ్చి 512. రెండు కూడా మనకి UFS 4.1 స్పీడ్ తో అయితే మనకి రన్ అవడం జరుగుతుంది. ఇంకా బ్యాటరీ చూసుకోవాలండి. బ్యాటరీ మనకి వచ్చి 7400 mAh. 7400 mAh అంటే మీరు 1 డే రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి. అందులో ఎటువంటి మొహమాటం లేదు, గేమింగ్ అయితే లేదు. కుదిరితే 1 టైం ఛార్జ్ పెట్టుకోవాల్సి వస్తుంది అంతే తప్ప, మీకు ఒక్కసారి ఛార్జ్ పెట్టారనుకుంటే మీకు పక్కగా 1 టైం అయితే ఈ బ్యాటరీ అండ్ ఈ డిస్ప్లే అయితే మీకు సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఛార్జింగ్ గురించి చూసుకున్నట్లయితే మనకి 80 వాట్స్ అడాప్టర్ ఇన్బాక్స్ రావడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 1 డే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జ్ చేయడానికి వచ్చి మనకి ఫుల్ ఛార్జ్ అవడానికి 1 అవర్ 25 నుంచి 30 మినిట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కెమెరా సెటప్ గురించి మాట్లాడుకోవాలంటే కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవచ్చు. బ్యాక్ కెమెరా 2 కెమెరాస్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, మెయిన్ ఫోకస్ అదే మనకి మెయిన్. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ కనుక చూసుకున్నట్లయితే మీరు 4K వరకు 4K 120 ఫ్రేమ్ అండ్ 60 ఫ్రేమ్ 130 ఫ్రేమ్ వరకు మీరు వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అప్ టు 1080లో కూడా గేమ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ 720లో మాత్రం 30 ఫ్రేమ్స్ వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి EAS OAS సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీరు ఈ మోడల్లో యూస్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ లో. అండ్ ఫ్రంట్ కెమెరా కానీ మనం చూసుకున్నట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుందండి. ఫ్రంట్ కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా మేజర్లీ మనం ఇంకో టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి, అది వచ్చి ప్రైసింగ్ అండి. ప్రైసింగ్ అనేది మనకి చూసుకున్నట్లయితే లాంచింగ్ ప్రైస్ వచ్చి 12 GB ర్యామ్ 256 వేరియంట్ వచ్చి మనకి 54,990 లాంచ్ చేయడం జరిగింది. అండ్ 12 GB ర్యామ్ 512 చూసుకున్నట్లయితే 59,990 లాంచ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ వీటి మీద ప్రైస్ ఆఫర్ ఉందండి. 2000 డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు మీ దగ్గర HDFC కానీ యాక్సిస్ కానీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే మీకు
6 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ అనేది రావడం జరుగుతుంది. మీకు ఈఎంఐ ఎంత పడుతుంది ఏంటి అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. 3000 డిస్కౌంట్ వచ్చి రెస్ట్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు ఈఎంఐ కింద కన్వర్ట్ అవుతుంది. కమింగ్ డేస్ లో మీరు ఎప్పుడైనా ఈ మొబైల్ కొనాలనుకుంటే అప్పుడు కొద్ది ఆఫర్స్ ఏమైనా అప్డేట్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఆఫర్ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కుదిరితే నలుగురు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు వేరే మోడల్ దేని గురించి అన్నా తెలుసుకోవాలన్నట్లయితే కింద కామెంట్లో ఆ మోడల్ అనేది టైప్ చేసినట్లయితే నేను ఆ మోడల్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.